హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనము వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో ఏ జిల్లాలో వర్షాలు కురునున్నాయని ఏదైతే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. వాయువ్య బంగాళాఖాతం ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది ప్రస్తుతం బాలాసూర్కి 50 కిలోమీటర్లు, చాందివలికి 60 కిలోమీటర్లు, అలాగే దిఘాకు 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో చాంద్బలి, దిఘా మధ్య బాలాసూర్ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొనింది. ఈ వాయుగుండం ప్రభావంతో ప్రస్తుతం ఉత్తరాంధ్రలో అయితే కనుక 1-2 చోట్ల భారీ వర్షాలు కురవనుండగా మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇక వాయుగుండం ప్రభావంతో సోమవారం రోజున పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురమణ్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు అయితే జారీ చేసింది. సో మనకు ఇది అఫీషియల్ వెదర్ అప్డేట్. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.